వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలపై హోంమంత్రి అనిత సమీక్ష. నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కదిరి పిఎస్లో ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలో రాజాది రాజా చిత్ర యూనిట్ సందడి. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో షిఫ్టింగ్, డెత్, ఆబ్సెంట్ ఓట్లపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. బిఎల్ఓలు సేకరించిన ప్రతి షిఫ్టింగ్, డెత్, ఆబ్సెంట్ ఓటును సంబంధిత ఏఈఆర్ఓలు స్వయంగా బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే తదుపరి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గంలోని కుద్దూస్ నగర్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఏ రవీంద్రరావు, ఏఈఆర్ఓలు ఎన్ శ్రీనివాస్, కె లక్ష్మి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్నీలో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ సంస్థ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత ఆదేశించారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఏపీఎస్డిఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రఖర్ జైన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి కౌసర్ భానో, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత అధికారులతో కలిసి నైరుతి రుతుపవనాల పరిస్థితులు, వర్షపాతం లోటు, కరువు ప్రభావం, విపత్తు నిర్వహణ చర్యలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జీరో లాస్ లక్ష్యంతో పనిచేస్తుందని, ఏ ఒక్క ప్రాణ నష్టం కూడా సంభవించకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. విపత్తులు సంభవించిన తరువాత స్పందించడం కంటే వాతావరణ అంచనాల ఆధారంగానే ముందుగానే చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్, పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, ఎన్డీఆర్ఎఫ్ 10th బెటాలియన్ కమాండింగ్ ప్రసన్న కుమార్, ఎస్డీఆర్ఎఫ్ ఐజీ రాజకుమారి, డైరెక్టర్ ఫైర్ సర్వీసెస్ మురళీమోహన్, ఏపీ ఎస్డీఎంఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌసర్ భాను, ఏవో రవికుమార్, సిబిఓ రమణారావు, తనూజతో పాటు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి ఈరోజు మా సినిమా రాజాది రాజాని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా విజయవాడలో ఉన్న ప్రజలందరికీ, ఆడియన్సెస్ అందరికీ మా సినిమాని మీరు తీసుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. అండ్ విజయవాడకి రావడమే కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి వచ్చాము. దేవి ఆశీస్సులు తీసుకుని మా జర్నీ మొదలు పెడదామని. సో అందుకు మీ అందరి సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అండ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నా పేరు రుత్విక్ అండి. నేను తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేస్తున్నాను. మా సినిమా రాజాది రాజా ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్నాను.
అండ్ ఇది ఒక మంచి సినిమా అని అందరు అంటారు వాళ్ళ సినిమాల గురించి మంచి అని, కానీ జెన్యున్గా చెప్తున్నానండి, ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్. మేము అందరం చాలా కష్టపడ్డాము ఈ సినిమాకి. రోజులుండే 48 hours 72 hours రోజులు తరబడి కష్టపడ్డాము. అండ్ వి हैव नमस्ते, मेरा नाम विशाखा है. आई एम सो सॉरी, मुझे तेलुगु में अच्छे से बात करना अभी नहीं आता है. मैं बात कर सकती हूँ अगर मुझे स्क्रिप्ट मिल जाए और डायरेक्टर सर कुछ डायलॉग्स दे दे तो मैं अच्छे से बात कर सकती हूँ. बट నేను తెలుగు మాట్లాడలేము. ట్రై చేద్దాం. నో సో ఐ ట్రై, బట్ ఎందుకంటే నేను మాట్లాడప్పుడు కొంచెం డిఫికల్ట్. యూ ఆల్ విల్ లాఫ్ మేబీ. So I'll stick with I'm blushing. So I'll stick with English. Okay. First of all, thank you to everyone, all the media people who've come here today to support us, to support our film. This is my first time in Vijayawada, and we went to the temple, Kanak Durgamma temple, and it was a very beautiful. మా విజయవాడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. నేను పుట్టి పెరిగింది విజయవాడలో. సో నా సినిమా ప్రమోషన్ కోసం ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కా మూవీ టీజరు విజయవాడలో రిలీజ్ చేశారు. ఆ సినిమాకి నేను వర్క్ చేశాను. అప్పుడు మేనిఫెస్ట్ చేశాను, నా సినిమా, నేను డైరెక్ట్ చేసిన సినిమా విజయవాడలో ప్రమోషన్ చేయాలి అని. ఈరోజు ఇక్కడ ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఎప్పుడు వచ్చినా సరే అమ్మవారి గుడికి వెళ్తాము, అది రెగ్యులర్. ఈరోజు కూడా మార్నింగ్ గుడికి వెళ్ళాము, వచ్చాము. మీ అందరి ముందు ఇప్పుడు మా సినిమా రాజాదిరాజా సినిమాతో మీ అందరి ముందు ఉన్నాము. రాజాదిరాజా ఆబ్వియస్లీ నా లైఫ్లో బెస్ట్ మూవీ, ఎందుకంటే నా డెబ్యూ మూవీ, ఎప్పటికీ కూడా నాకు బెస్ట్ మూవీ. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి అండ్ హీరో రుత్విక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. ఏంటంటే ఇప్పటి వరకు ఒక ఏడీగా వర్క్ చేయడం వేరుంటుంది, డైరెక్టర్ అయిన తర్వాత వచ్చే రెస్పాన్సిబిలిటీస్ వేరుంటాయి. కథ దగ్గర నుంచి ఆర్టిస్టులతో కోఆర్డినేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలోని కేర్ తీసుకుంటూ మా ప్రొడక్షన్ మాకు అన్ని రకాలుగా హెల్ప్ చేసింది. ఆ ప్రొడక్షన్ మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ కూడా టెంపుల్కి వెళ్ళాం, చాలా హ్యాపీ అనిపించింది, అందుకే హ్యాపీగా ఉన్నాం అందరం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన, ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశాను, ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ నిహారిక మేడంకి అండ్ మా డైరెక్టర్ అనిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్. రాజాదిరాజా ఈ మూవీ జూలై 17th రిలీజ్ అవుతుంది. మీ అందరు తప్పగా థియేటర్కి వెళ్ళి చూడండి. మా డెబ్యూ హీరో రుత్విక్ గారికి అండ్ మా డెబ్యూ హీరోయిన్ విశాల గారికి సో ఆల్ ద బెస్ట్. సో మీ ఇద్దరికి మంచి ఫ్యూచర్ ఉంది. సో లుకింగ్ చాలా బాగా కనబడుతున్నారు స్క్రీన్ మీద. సో ఈ మూవీ హిట్ అవ్వాలి, దీనివల్ల మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ మూవీ మీకు నచ్చితే ఒక 10 మందికి చెప్పండి. అండ్ హలో భద్రం మంచి సింగరు, పాటలు చాలా బాగా పాడతాడు, ఒక పాట పాడించండి ఆయనతో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే విజయవాడ. మా మూవీ రాజాదిరాజా మూవీ ఈ నెల 17వ తేదీన రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ మేము ఈరోజు నుంచే స్టార్ట్ చేసాం. అమ్మవారి బ్లెస్సింగ్స్తో తీసుకుని అక్కడి నుంచి కిందకి రావడం, మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం జరుగుతుంది. చాలా సంతోషం. దీంట్లో ఇప్పటివరకు మనకి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని సినిమాలు నిలిచిపోతాయి. అలాంటి సినిమాయే మా మూవీ రాజాదిరాజా. దీంట్లో మీరు అంతా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాజా, ఇక్కడ రాణి, వీళ్ళు ఇక్కడ ఉండడానికి వచ్చారు. మీరు ఇక్కడే ఉంటారు భయ్య. సో హ్యాపీ. మీ వర్క్ నేను చూసా. మేము వర్క్ చేసేటప్పుడు కూడా హీరో గారు మా రాజా ఆయన యుఎస్లో యాక్టింగ్ మీద కోర్సెస్ చేసి రావడం జరిగింది. అలా కదా యుఎస్లో చేశారు కదా అంటే అక్కడ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఎమోషన్ సీన్స్ చేస్తున్నప్పుడు ఫాదర్కి సన్కి ఎమోషన్ సీన్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా చేశారు. చాలా పెద్ద యాక్టర్స్ నరేష్ గారు, పెద్ద యాక్టర్స్ సాయి కుమార్ గారు కూడా ఎప్రిషియేట్ చేశారు. అంటే సెట్లోకి రావడం, ఇలాగా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రాజాదిరాజా చిత్ర యూనిట్ విజయవాడ నగరంలో సందడి చేసింది. జూలై 17న విడుదల కానున్న తమ చిత్రాన్ని
అఖిలాంధ్ర ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా హీరో రిత్విక్ కోరారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు సాయి కుమార్, నరేష్, మంజు భార్గవి నటించారని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించవచ్చని ఆయన తెలియజేశారు. నగరంలోని హోటల్ మురళి ఫార్చ్యూన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో రిత్విక్ మాట్లాడుతూ ఈ చిత్రంలో తన క్యారెక్టర్కు సంబంధించిన మంచి వేరియేషన్స్ ఉంటాయని, అవి జూలై 17న థియేటర్లలోనే చూడాలని అన్నారు. తన ఫ్యాషన్, తనకు నచ్చిన పని చేయాలనుకునే ఒక యంగ్ బాయ్ కథ అని, తండ్రి కొడుకుల మధ్య వచ్చే కొన్ని మలుపులతో కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. సీనియర్ నటులు నరేష్, సాయి కుమార్, మంజు భార్గవి వంటి ముగ్గురు లెజెండరీ నటులతో తొలి సినిమాలోనే నటించే అవకాశం రావడం తన సౌభాగ్యమన్నారు. వారి నుంచి క్రమశిక్షణ, డెడికేషన్ వంటి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ముఖ్యంగా వారు ఇప్పటికీ సెట్స్కి 10 నుండి 15 నిమిషాల ముందే రావటం తనను ఎంతో ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. నరేష్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని తానే స్వయంగా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశానని గుర్తు చేసుకున్నారు. జూలై 17న విడుదల కాబోతున్న ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్పై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి కదిరి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు చేస్తూ హిందువులు, శ్రీరాముడు, దేవాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సామాజిక మాధ్యమాల ద్వారా కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తూ సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై ప్రకాష్ రాజ్ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో గత వారం 10 రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం మీద కుట్ర చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఉద్దేశపూర్వకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడడం, అంతటితో ఆగకోకుండా ఆంధ్రప్రదేశ్లో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం, కోట్ల మంది ఆరాధ్య దైవంగా ప్రేమించేటువంటి భగవాన్ శ్రీరామచంద్రుడి మీద, హిందూ ధర్మం మీద కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు జరుగుతున్నాయి. దీని వెనక ప్రధానంగా 4 రోజుల కింద అరెస్ట్ అయినటువంటి జోసఫ్ అనేటువంటి ఒక వ్యక్తి, అతను పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద కుట్ర పన్నడం, హిందూ మతం మీద ద్వేషించడం, స్వామీజీలు, సన్యాసుల మీద, దేవాలయాల మీద దాడులు చేయాలని ప్రేరేపించినటువంటి విషయంలో ఈ మధ్య అరెస్ట్ కావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యటన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ చారిత్రాత్మక అడుగు వేసిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ నేచురల్ ఇంటెలిజెన్స్ వెర్నాక్యులర్ యూనిఫైడ్ మోడల్ ప్లాట్ఫారంను వినియోగానికి ఏపీ పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఏపీటీఏ ఎండీ అమ్రపాలి కాటా, ఏపీటీఏ సీఈఓ ఏఎల్ పద్మ మరియు ఇతర ఉన్నతాధికారులు సమక్షంలో మంత్రి కందుల దుర్గేష్ సంబంధిత అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ కీలక ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాలలో పర్యాటకులకు బహుభాషా ఏఐ సహాయాన్ని అందించనుందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐ బేస్డ్ స్టేట్గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తున్నటువంటి శుభ సందర్భం. ఈరోజు ఎక్స్ప్లర్జర్ అనేటువంటి సంస్థ, దాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి జతిన్ భాటియా గారు ఆయన ఇక్కడ ఉన్నారు. వారితో పాటు మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అజయ్ జైన్ గారు, అదేవిధంగా మా ఏపీటీడీసీ ఎండి గారు శ్రీమతి పద్మావతి గారు, ఇంకా మా డిపార్ట్మెంట్ వారు అందరూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా
ఒక 3 సంవత్సరాలకు గాను ఒక అవగాహన పత్రాన్ని ఎక్స్ప్లర్జర్ వారితోటి ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా రోజులుగా వింటున్నప్పటికీ కూడా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇప్పటి వరకు మనకి వన్ వేలోనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి విధానం ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పర్యాటక ప్రదేశాలు కానీ లేకపోతే టూరిజం సంబంధించిన ఇతర ప్రదేశాలు కానీ అదేవిధంగా టెంపుల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎక్స్ప్లోరర్ వారు ఒక ప్రత్యేకమైనటువంటి నూవీ యాప్ని నూవీ ఏఐ అది ఏర్పాటు చేస్తారు. అంటే క్యూఆర్ కోడ్ని అక్కడ ఇస్తారు. దాని మీదకి మనం ఎవరు కూడా యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోకర్లే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ చెబుతున్న అబద్ధపు మాటలను రాష్ట్రంలో ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో అశాంతి సృష్టించేందుకు జగన్ కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు. గంజాయి బ్యాచ్లు, రౌడీ మూకలను అడ్డం పెట్టుకుని సమాజంలో అసమ్మతిని, గొడవలను రెచ్చగొట్టేందుకు వైకాపా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. మరోసారి రౌడీజం, దౌర్జన్యాలతో అధికారాన్ని సాధించాలనుకుంటే జగన్కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు. ఎప్పుడు అత్యంత ప్రాధాన్యతనిస్తూ దానికి అవసరం ఉన్న బడ్జెట్ని కేటాయించడంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ సాధించడంలో కానీ ముందుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13,04,516 ఇళ్ళు శాంక్షన్ అయితే దీంట్లో కొన్ని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నిధులతో అంటే ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఎన్టీఆర్ హౌసింగ్తో కలిపి 13,04,516 శాంక్షన్ అయితే 8,04,853 ఇళ్ళని 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా దాదాపు 10,000 కోట్ల రూపాయలు 10,000 ప్లస్ కోట్ల రూపాయలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు వీళ్ళంతా కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఆర్థిక సమస్యలతో అని చెప్పేసి అడిషనల్ ఫైనాన్స్ ఇచ్చిన ఘనత కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆ విధంగా దాదాపు 712 కోట్ల రూపాయలని ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం 2019-24లో శాంక్షన్స్ అయితే సాధించారు కానీ 18,61,722 PMAY స్కీమ్ కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి చేసినవి మాత్రం కేవలం 6,70,000 మాత్రమే అని చెప్పేసి తెలియజేస్తాను. అది కూడా మరి కేవలం 8,000 కోట్ల రూపాయలు, 9,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్నిటికంటే అన్యాయం ఏంటంటే అంతకుముందు ప్రభుత్వంలో ఏదైతే శాంక్షన్ కాబడి నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నారో 4,53,000 మందిని నిర్దాక్షిణ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి వారి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా వాటిని క్యాన్సిల్ చేసి మరి లక్షలాది మంది ఎస్సీ, బీసీలు, పేదవాళ్ళుకి తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు 2024-29 కాలంలో ఈ PMAY గ్రామీణ్ కానీ అర్బన్ కానీ కొంత ఆలస్యమైన కూడా కొన్ని సాంకేతిక కారణాల మీద ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అత్యంత వైభవంగా జరిగింది. పుండరీక వరదానంద స్వామి పర్యవేక్షణలో వారి దివ్య ఆశీస్సులతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం కొనసాగింది. యజ్ఞంలో భాగంగా చివరి రోజున విశేషంగా హనుమాన్ చాలీసా పారాయణం, హోమ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ముగింపు వేడుకల్లో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగ క్షేత్రంలో జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఈ కార్యక్రమానికి రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో ఈరోజు
ఆఖరి రోజు హనుమాన్ చాలీసా పారాయణ ఇక్కడ చేస్తాం, హోమం చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి పునరికి వరదానంద స్వామి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తే చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈ చాలీసాలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన అందరిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అలాగే ఈ మన కార్యక్రమాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు వస్తాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. భగవద్బంధువులారా, ఈరోజు చాలా సుదినం. మణికాంత్ యాగక్షేత్రంలో ఇక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని, కోటి హనుమాన్ చాలీసా కార్యక్రమం ప్రారంభం చేస్తూ ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ మహానగరంలో హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభం చేసుకుని అప్పటి నుండి కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసా కార్యక్రమం జరగాలని, ప్రతి చోట ఎక్కడైనా సరే వాళ్ళు ఎండకాడ కూడా హనుమాన్ చాలీసా జరగాలి. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ చూస్తున్న సమాజంలో అనేక రకాలైనటువంటి దుర అలవాటుతో మానవుడు పతనమైపోతున్నారు. దానికి తరుణోపాయం ఏంటంటే భగవత్ శరణాగతి. ఎవరైతే భగవత్ని శరణాగతి అవుతారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అట్లే ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముఖ్య అతిథిగా శ్రీమాన్ శ్రీ కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గారు రావడం, మా వారికి కూడా అనేక చిట్టిబాబు గారు రావడం, మీకు అందరికి కూడా వారు వినుంట పేరు ఉంటారు. ముఖ్య అతిథిగా వాళ్ళు రావడం ఎంతో మనకు కూడా ఇది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా మీ అందరికీ కూడా అనేక మంగళహారతులు తెలుసు. వారికి కూడా ఇంకా అభివృద్ధికి రావాలి, ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు దేనికి మానవుడు జన్మించిన కారణం వేరే ఉంటుంది. పుడుతుంటారు, మనం పోతుంటాం. దేనికోసం జన్మించాం, కారణం ఉన్నది. కాబట్టి వారు కూడా ఒక కారణంగా జన్మించారు. కాబట్టి వారికి కూడా మన అందరి తరఫున, మీ అందరి తరఫున కూడా హనుమాన్ చాలీసా కార్యక్రమంలో భాగంగా మన ప్రకాష్ శర్మ గారు ఎంతో చక్కగా ఈ యొక్క హనుమాన్ చాలీసా ఆ బృందాన్ని చూస్తుంటే మాకు చాలా తనివి తీరదు. హనుమాన్ చాలీసా వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. కానీ అటువంటి హనుమాన్ చాలీసా ప్రోగ్రాం ఇవాళ ఆఖరిగా మనం ఇవాళ పూర్తి చేసుకుని అట్లే ముఖ్యంగా అందరికీ కూడా మీకు అనేక మంగళాశాసనం తెలియజేస్తూ జై హనుమాన్, జై జై హనుమాన్. తీసుకోమా రాజేష్, న్యూస్ తీసుకో. మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో ఈరోజు ఆఖరి రోజు హనుమాన్ చాలీసా పారాయణ ఇక్కడ చేస్తాం, హోమం చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి పునరికి వరదానంద స్వామి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తే చాలా సంతోషదాయకం. ఇక్కడ ఈ చాలీసాలో పాల్గొన్న ప్రతి ఒక్క సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన అందరిగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆనందదాయకం, ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, అలాగే ఈ మన కార్యక్రమాన్ని విన్న ప్రతి ఒక్కరికి కూడా అలాగే జరగాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడికి వస్తాం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషం. జై హనుమాన్. నా పేరు డాక్టర్ రవికుమార్, మెడికల్ ఆస్ట్రాలజర్. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రంలో కోటి హనుమాన్ చాలీసా భాగంగా ఈ 2 రోజులు కూడా యాగక్షేత్రంలో జరగడం చాలా విశేషం. ఎంతోమంది భక్తులు వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు, మెడికల్ క్యాంప్స్ కానీ అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ కోటి హనుమాన్ చాలీసా పారాయణంలో ప్రతి ఇంట్లో కూడా జరిపించుకోవాలని, గ్రహశాంతులు ఏదైతే ఇబ్బందితో పడుతున్నారో, అలాగే గురువు కర్కాటకంలోకి వచ్చాడు. గురుబలం అందరికీ కూడా కొన్ని రాసుల వారికి గురుబలం ఉంది. కొన్ని రాసుల వారికి అష్టమ శనితో కానీ ఏలినాటి శనితో కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంది. రాహుదోషంతో కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణ హోమంతో విముక్తి కలిగి వాళ్ళ యొక్క సుఖశాంతులతో ఉంటారని చేయించుకున్న వాళ్ళందరూ కూడా మాకు ఎంతో వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా హనుమాన్ చాలీసా పారాయణాన్ని అందరూ కూడా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ జై హనుమాన్. జై శ్రీరామ్ అండి. మరి ఈ రోజున శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక క్షేత్రంలో గత 3 రోజుల నుంచి కూడా హనుమాన్ చాలీసా పారాయణం, తదితర కార్యక్రమాలు, హోమం ఇవి కూడా జరుపుకుని మరి
మరి తర్వాత ఇంటింటికి కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాము. ఈరోజు కమిషనర్ గారు రావటం మనకి చాలా ఆనందదాయకం. మరి ఇలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యాగక్షేత్రం నిర్మించడం అనేటువంటిది చాలా విశేషకరమైనటువంటిది. సౌండ్ పొల్యూషన్స్ ఏమీ లేకుండా ప్రశాంతంగా చక్కగా ఇక్కడ పారాయణం చేసుకున్నా, మరి అట్లాగే ఈ హోమ కార్యక్రమాలు చేసుకున్నా కానీ చాలా ప్రశాంతంగా ఉంది. మరి ఇలాంటి ఈ యాగక్షేత్రానికి మరి పెద్దలు కమిషనర్ గారు లాంటి వాళ్ళు కాస్త కొంచెం ఇంకా ఇక్కడ చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి మాకు. చేస్తే ఇంకా మేము ఆనందదాయకంగా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ షెడ్ కానీ కాస్త ఇది కానీ వేస్తే కాస్త ఇంకా యాగక్షేత్రం డెవలప్మెంట్ అవ్వడానికి చాలా కారణం ఉంటుంది. ఇందాక మరి ఈ వర్షం పడినా కానీ ఏం చేయకుండా చక్కగా మేము ఇలాంటి కార్యక్రమాలు హనుమాన్ చాలీసా కార్యక్రమం నెలలో కనీసం ఒక 15 రోజులైనా ఇక్కడ యాగక్షేత్రంలో జరుగుతుందండి. మరి దీనికి తమ్ముపోటి పెద్దవారు ఏదైనా సహాయ సహకారాలు ఉంటే చక్కగా ఏదైనా చిన్న షెడ్ లాంటిది ఇక్కడ కొంచెం రేకులు లాంటిది చేస్తే బాగుంటుంది అని మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి అందరికీ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మామిడిపల్లి మండలం పందిరి మామిడి గ్రామంలో ఉద్యాన పరిశోధనా స్థానము నందు జరిగిన నీర ప్రాజెక్టు ప్రోత్సాహం స్థాపనపై కల్లుగీత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు కొల్లు రవీంద్ర గారు మరియు గౌడ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీరంకి గురుమూర్తి గారు మరియు తదితరులతో కలిసి రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని గారు పాల్గొన్నారు. బెజవాడ పరిధిలోని గుణదలలో మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి వేళ కార్పొరేషన్ సిబ్బంది రహదారి నిర్మాణ పనులు చేపట్టడంపై స్థానిక భూ యజమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిలీ పత్ర సృష్టితో తమ స్థలాన్ని వేరొకరు రిజిస్ట్రేషన్ చేయించుకుని దాన్ని కార్పొరేషన్కు గిఫ్ట్ డీడ్ దానపత్రంగా ఇచ్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. బాధిత యజమాని పరశురాం తెలిపిన వివరాల ప్రకారం ఆయన తండ్రి సాకులూరి యాకోబు 1961లోనే మరణించారు. అయితే కొందరు వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ స్థలాన్ని తమ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం ఆ నకిలీ పత్రాల ఆధారంగానే సదరు స్థలాన్ని మున్సిపల్ కార్పొరేషన్కు గిఫ్ట్ డీడీగా రాసిచ్చారు. ఈ మోసంపై విచారణ జరిపి తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్పొరేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పరశురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నైరుతి రుతుపవనాలపై హోంమంత్రి అనిత సమీక్ష. నటుడు ప్రకాష్ రాజ్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కదిరి పిఎస్లో ఫిర్యాదు చేసిన ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా ఏపీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. విజయవాడలో రాజాది రాజా చిత్ర యూనిట్ సందడి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.